జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూలై నెల 20వ తారీఖు ఆదివారం నుండి 2025 జూలై నెల 26వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో శుక్రుడు, మిథునములో గురువు, కర్కాటకంలో రవిబుధులు, సింహములో కుజకేతువులు, కుంభములో రాహువు, మీనములో శని. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకునే వాతావరణం ఉంటుంది. జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, మానసికమైనటువంటి ఆనందాన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం ఉంటుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారము, వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత ఒక నూతన అవకాశాన్ని కానీ లేకపోతే ఒక లాభాన్ని కానీ అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ఉంటాయి. చతుర్థంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. ఎన్ని కార్యక్రమాలు మొదలుపెట్టినా ఏదో విధంగా ఆటంకపడేటువంటి వాతావరణం, కుటుంబంలో దుబారా ఖర్చులు, అధికారులతో మనస్పర్ధలకి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూర్యాష్టకము, ఆదిత్య హృదయము నిత్యం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సూర్య భగవాన్ని ఉదయం పూట దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. ద్వితీయంలో గురు సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. అనుకోకుండా ఒక అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. తృతీయ భావంలో రవి సంచారం వల్ల తండ్రి గారి సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. లాభములో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది. చతుర్థములో కేతువు సంచరిస్తున్నాడు. వ్యక్తిగతపరమైనటువంటి విషయం కానీ కుటుంబపరమైన విషయంలో కాస్త నిరాశ వెంటాడేటువంటి పరిస్థితి మీకు ఈ వారంలో ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ గణేశాష్టకం కానీ, గణేశ ద్వాదశ నామ స్తోత్రాన్ని కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి, జన సంబంధాలు పెరగడానికి, జీవిత భాగస్వామి విషయంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకోవడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని మంచి ఫలితాలను అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు కానీ లేకపోతే కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు. భూ సంబంధమైనటువంటి విషయాలు కానీ, వాహన సంబంధమైన విషయాల్లో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మంచి లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. భాగ్యంలో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు.
ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. అవసరానికి ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు జరుగుతుంది. కుటుంబం కోసం, మీకోసం మీరు చేసే కార్యక్రమాలంతా కూడా సద్వినియోగం అవుతాయి. దశమంలో చంద్రుడు సంచరించడం వల్ల మానసికమైనటువంటి సంతృప్తిని, సంతోషాన్ని ఈ వారంలో అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల కుటుంబం కోసం, కుటుంబ సభ్యుల కోసం మీరు చేసే కార్యక్రమాలు సంతోషాన్ని కలుగజేస్తాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిందని గమనించండి. అష్టమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, ఆటంకాలు, కొన్ని విషయాల్లో నిరాశ ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని శనగలను కానీ, పసుపు వర్ణపు అరటి పండ్లు కానీ, గురువులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గురుచరిత్ర ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో కేవలం ఒక గురువు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నారు. 8 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, భగవంతుని మీద నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగండి. లాభంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కానీ, లాభాన్ని కానీ అందుకుంటారు. 9 గ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల మౌనంగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు సాగండి. భగవంతుని మీద భారం వేసి నడవండి. గతంలో మీరు చేసిన కర్మలను ఇప్పుడు రుణం తీర్చుకుంటున్నాము అన్నటువంటి భావనకు రండి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో నవగ్రహ స్తోత్రాలు పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా నవగ్రహాలను దర్శించండి. అలాగే ఆంజనేయ స్వామిని కానీ, శివుణ్ణి కానీ, శనీశ్వర ఆలయాన్ని కానీ దర్శించడం వల్ల మీరు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. లాభములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకునేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. లాభములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీరు త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. అష్టమములో చంద్ర సంచారం వల్ల అశాంతికి, నిరాశకు గురయ్యేటువంటి సంఘటన ఒకటి జరుగుతుంది. సప్తమంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ, సంతానంతో కానీ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యారాశి వారు లలితాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారంతో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల కొందరు పెద్దల సహకారంతో గట్టి పోటీని ఎదుర్కొని నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల తండ్రి నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను చేజిక్కించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమములో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని మంచి లాభాలను అందుకుంటారు. తండ్రి నుంచి సహాయం అందుతుంది. భాగ్యములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అభినందనలు అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని ఒక కార్యక్రమంలో అంతిమ విజయం మీదే అన్నట్టుగా పనిచేసి
మంచి ఫలితాలను అందుకుంటారు. దశమంలో కేతు సంచారం వల్ల మీ నిజాయితీ, నిబద్ధత, మీ నిరాడంబరత అధికారులకు నచ్చుతుంది. వారి అభినందనలు అందుకుంటారు. పంచమంలో శని సంచారం ఉంది. సంతానం విషయంలో మనస్పర్ధలు, జన సహకార లోపం, అశాంతికి గురయ్యేటువంటి సంఘటనలు ఒకటి రెండు జరగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళు కానీ వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. నూతన వ్యక్తుల వల్ల నూతన సంస్థలు కానీ, నూతన వ్యాపారం కానీ మీరు ప్రారంభించుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంటున్నాయి. ఈ రకంగా మీకు జన సహకారంతో సంతోషంగా ముందుకు వెళ్తారు. సప్తమంలో గురు సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. అష్టమంలో బుధ సంచారం ఉంది. ఆకస్మికంగా వ్యాపార అభివృద్ధి కానీ, లాభాన్ని కానీ అందుకుంటారు. జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. భాగ్యములో కేతు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆటంకాలు, నిరాశ ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. చతుర్థంలో శని సంచారం వల్ల కుటుంబంలో అశాంతి, జన సహకార లోపం, దుబారా ఖర్చులు మీకు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. దానాలు ఇచ్చేటువంటి శ్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం నిత్యం చదువుకోండి. ఈ రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి ఈ వారంలో 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలుగజేస్తుంది. స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. సప్తమంలో బుధుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి బాగుంది. తండ్రి గారి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకునే సూచన కూడా కనిపిస్తుంది. అష్టమంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, వాహన సమస్యలు. సప్తమంలో రవి సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ, అధికారులతో కానీ, తండ్రితో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, విందు వినోదాల్లో పాల్గొనడం, తండ్రి గారి ఆశీస్సులు అందుకునే సూచన కనిపిస్తుంది. పంచమంలో గురు సంచారం వల్ల సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల మంచి లాభాలను ఆర్జిస్తారు. షష్టమంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయంలో శని సంచారం వల్ల దుబారా ఖర్చులు, మీ మాటల వల్ల అపార్థాలు, వ్యక్తిగత కుటుంబంలో ఒక రకమైన అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కుంభరాశి వారు వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి. స్తోత్ర పారాయణ విషయంలో బిల్వాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఒక్క విషయంలో అనుకోకుండా మంచి లాభాన్ని కానీ, అవకాశాన్ని కానీ చేజిక్కించుకుంటారు. షష్టమంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు కనిపిస్తుంది. షష్టమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే మీరు పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు,
విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైన వ్యక్తుల ద్వారా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పంచమంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. వ్యాపార సంబంధమైనటువంటి అసౌకర్యాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాల ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకుంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.